క్రీస్తులోకి మారితే ఏంది నీకు వచ్చిన నష్టం ఏంది? అందులోంచి ఏమైనా నరహంతకులు లేచారా? ఇంకా నువ్వు చెప్పిన దిక్కుమాలిన మతంలో దుర్మార్గులు తయారయ్యారు, దూషకులు తయారయ్యారు, హంతకులు తయారయ్యారు, కొలగజ్జోళ్ళు తయారయ్యారు, మత పిచ్చోళ్ళు తయారయ్యారు. అందులో ఉండమంటావురా మమ్మల్ని? అందులో ఉండమంటావు మమ్మల్ని? యేసు ప్రభు నమ్మినోళ్ళు తాగుబోతుల్ని మార్చారు, దొంగల్ని మార్చారు, హంతకుల్ని మార్చారు, వ్యభిచారులను మార్చారు, వేశ్యల్ని మార్చారు, ఘోరమైనటువంటి దుర్నీతిలో ఉన్న వాళ్ళని మార్చి ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు ఏమైనా వర్ధిల్లుతున్నాయంటే చాలా వరకు క్రైస్తవ బిడ్డలు సువార్త ప్రకటించి ఎంతో మంది కఠినాత్మల్ని మార్చటం వల్ల శాంతి భద్రతల్లో చాలా వరకు ప్రశాంతంగా ఉంది మన దేశం రాష్ట్రం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో కఠినాత్మలు భయంకరమైన జీవితాల్లో ఉన్నాళ్ళు, తాగుబోతులు, ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మారిపోయి మనుషులుగా బ్రతుకుతున్నారు, మానవత్వంతో బ్రతుకుతున్నారు, దేవత్వంతో బ్రతుకుతున్నారు. వైద్య సేవ చేయించుకుంటావు, క్రైస్తవ కళాశాలలో చదువుకుంటావు, అక్కడే వాళ్ళు పెట్టిన ముష్టి తిని పెరుగుతావు, వాళ్ళు పెట్టిన విద్య అనే భిక్ష అది పొందుకొని చదువు నేర్చుకుంటావు. పాలు దాగి రొమ్ము గుద్దటం అంటే ఇది కదా? కృతజ్ఞత ఉందిరా నాయన ఎవరికైనా మాట్లాడేవాడికి?